ఒక వ్యక్తి ఆనందంగా తన హైబర్నేషన్ యంత్రంలోకి వెళ్లి 90 సంవత్సరాలు నిద్రపోవడానికి సిద్ధమవుతాడు. అతను లేచి వచ్చినప్పుడు తాను ఒక కొత్త ప్రపంచంలో ఉంటానని అనుకుంటాడు. కానీ అతను సౌకర్యంగా పడుకున్న వెంటనే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. యంత్రం సరిగా పనిచేయడం లేదో అనిపిస్తుంది. అతను త్వరగా బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు, కానీ తలుపు ఇరుకుతుంది. చాలా ప్రయత్నాల తర్వాత ఎలాగోలా బయటకు రావడంలో అతను విజయవంతమవుతాడు. అతనికి భయం మొదలవుతుంది. ఏదైనా తప్పు జరిగిందా అతను కమాండ్ సెంటర్ వైపు పరిగెత్తుతాడు. ఎందుకంటే కెప్టెన్ లేపి ప్రజలు తమ సమయం కంటే ముందే లేస్తున్నారని చెప్పాలనుకుంటాడు. అతను అనేక పరికరాలు ఉపయోగిస్తాడు, కానీ కెప్టెన్ తలుపు తీర్చుకోదు. ఇప్పుడు అతనికి ఒకటే మార్గం మిగిలింది. అతను వెంటనే భూమికి సహాయ సందేశాన్ని పంపాలని అనుకుంటాడు. కానీ నౌక మరియు భూమి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండటంతో ఆ సందేశం అక్కడికి చేరడానికి 18 సంవత్సరాలు పడుతుంది మరియు సమాధానం రావడానికి మరో 36 సంవత్సరాలు పడుతుంది. అంటే మొత్తం ప్రక్రియకు 55 సంవత్సరాలు పడుతుంది. అంతకాలం ఎదురు చూడడం అసాధ్యం. నిరాశ చెందిన అతను ఎలాంటి సహాయం రాదని ఆశను వదిలేస్తారు. ఇప్పుడు అతను ఒంటరితనంతో బాధపడుతూ నౌక అంతటా తిరుగుతుంటాడు. అప్పుడు ఒక రోజు నౌకలో ఇంకెవరైనా ఉన్నారని అతనికి అనిపిస్తుంది. అతని గుండె వేగంగా పట్టుకోతే బహుశా అతను ఒంటరిగా లేదేమో. అతను వెంటనే ఆమె వైపు పరిగెత్తాడు, కానీ దగ్గరగా వెళ్ళినప్పుడు అదొక రోబోట్ అని తెలుసుకుంటాడు. ఇప్పుడు అతని ప్రతిరోజు అదే గదిలో అదే ఆహారం తినడంలో గడుస్తోంది. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రోజు అతను హైబర్నేషన్ యంత్రంలో లోతుగా నిద్రపోతున్న ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. అతను సరైనది కాని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆమె సమయం రాకముందే ఆమెను లేపాలని అతను నిర్ణయించుకుంటాడు. తన టూల్ కిట్ తో యంత్రాన్ని తరిమి ఆరోరాను లేపుతాడు. ఇప్పుడు నౌకలో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వారు నెమ్మదిగా దగ్గరగా మారిపోతారు. ఆరోరా పుట్టినరోజున జిమ్ ఒక రోబోట్ వేత సహాయంతో ఆమె కోసం పార్టీ ఏర్పాటు చేస్తాడు. అన్ని బాగా జరుగుతాయి. ఆరోరా అంటుంది, ఇప్పుడేమన్నా మన మధ్య రహస్యాలు ఉండకూడదు. అప్పుడు రోబోట్ ఆర్థర్ ఆరోరాకు నిజం గురించి ఏమీ తెలియదని అనుకుంటాడు. అదే సమయంలో అతను మొత్తం నిజాన్ని చెబుతాడు. అంటే జిమ్ తన స్వార్థం కోసం ఆమెను లేపాడని. జిమ్ ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఉంగరం తీస్తాడు, కానీ నిజం విని ఆరోరా షాక్కు గురవుతుంది. జిమ్ తన ఒంటరితనాన్ని తీర్చుకోవడానికి తన జీవితాన్ని మొత్తం తీసేశాడని ఆమె భావిస్తుంది.